నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసెస్లో భాగంగా బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. కిందటి క్లాస్లో వాకింగ్ స్టైల్స్ని ప్రాక్టీస్ చేయడం ఎలాగో చూసాం. వాటి సహాయంతో అలాగే వాకింగ్ స్టైల్స్ని ఒక 3 నెలల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత వాకింగ్ స్టైల్స్కి మొత్తం బాడీని యాడ్ చేస్తూ మొత్తం బాడీతో ప్రాక్టీస్ చేయడం అనేది బాడీ లాంగ్వేజ్. దీంట్లో మనం క్యాజువల్గా నడటం, ఆలోచిస్తూ నడటం, ఒక ముసలివాడిగా నడటం, ఇంకా ముసలి వ్యక్తిగా నడటం, భయపడుతున్నట్టం, ఇంకా భయపడుతున్నట్టం, అంటే ఆ లెవెల్స్ని ప్రాక్టీస్ చేయడం ఎలాగో చూద్దాం. అలాగే కూర్చోవడం అంటే ఒక పూర్ వ్యక్తి, ఒక పేద వ్యక్తి ఎలా కూర్చుంటాడు, ఒక ధనవంతుడు ఎలా కూర్చుంటాడు, పడుకునేటప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఎలా పడుకుంటాం, ఆలోచిస్తున్నప్పుడు ఎలా పడుకుంటాం, ఇలా రకరకాలుగా బాడీని ఎలా ఉపయోగించవచ్చు అనేది మనం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు రెగ్యులర్గా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు వాకింగ్ స్టైల్స్ 3 నెలల పాటు ప్రాక్టీస్ చేశాక కదా, వాటి సహాయంతో వాకింగ్ స్టైల్స్ సహాయంతో మొత్తం బాడీ లాంగ్వేజ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం మొదటగా వాకింగ్ స్టైల్స్ ప్రారంభించేటప్పుడు క్యాజువల్గా నడడం అనేది ప్రాక్టీస్ చేసాం. ఈ వాకింగ్ స్టైల్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు మనం ఏదో ఆలోచిస్తున్నట్టు ఆ వాకింగ్ స్టైల్ని మార్చుకోవాలి. అంటే మనం ఏదో ఆలోచిస్తూ నడిస్తే ఎలా నడుస్తాం, క్యాజువల్గా నడుస్తూనే ఆలోచిస్తాం. సో ఈ క్యాజువల్ వాక్ని ఆలోచించడానికి మనం యాడ్ చేయాలి. ఆలోచిస్తూ నడటం. ఇలా అంటే వాకింగ్ క్యాజువల్గా నడిచిన దానికి బాడీ లాంగ్వేజ్తో మనం ఆలోచిస్తున్నట్టు ఎలా ఉంటున్నట్టు యాడ్ చేయాలి. బాడీతో సహాయంతో మనం ఆలోచిస్తున్నట్టు నటించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనం ఆలోచిస్తున్న తర్వాత అవతల పర్సన్ ఫోన్ చేస్తాం, ఫోన్ మాట్లాడినట్టు. హలో, ఓకే, సరే. ఇలా అంటే క్యాజువల్గా నడిచిన దానికి ఆలోచించడం అనేది యాడ్ చేసాం. శరీరం ఎలాగలాడి చేతులు ఉపయోగించి తర్వాత ఈ క్యాజువల్గా నడిచిన వాక్కి మనం ఫోన్ చేస్తూ మాట్లాడడం అనేది కూడా యాడ్ చేసాం. తర్వాత ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫోన్ వస్తుంది, కాదంటే ఏదో గొడవ ఉంది. సో కోపంగా నడటం అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఫోన్, హలో, అవదా అదేంటి అవ్వడం ఏంటి, నేను వచ్చి మాట్లాడుతాను, ఫోన్ పెట్టి. ఇలా అంటే ఇప్పుడు క్యాజువల్ వాక్ నుంచి మనం కోపంగా నడిచేదానికి కొంచెం ఆ వాక్ని ఈ సందర్భానికి వాడుకున్నాం. తర్వాత మన ఎదురుగా పర్సన్ వచ్చాడు, కలిసాం, అప్పుడు ఎదురుగా పర్సన్ ఉన్నాడు, అతనితో మనం కోపంగా మాట్లాడాలి. కోపంగా నడుస్తాం. కోపంగా నడిచి ఇలా ఏంటి అలాగే ఉంది, ముందే చెప్పారు కదా. ఇలా ఈ కోపంగా నడిచే వాక్ని ఈ బాడీ డైలాగ్స్ మూవ్మెంట్స్ చేతులకి యాడ్ చేసాం. అంటే మొత్తం బాడీతో సహా ఇలా చేసేటప్పుడు కోపంగా నడిచేటప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన ఈ వాకింగ్ స్టైల్స్ని మనకి ఉపయోగపడతాయి. ఈ వాకింగ్ స్టైల్ కోపంగా నడుస్తూ చేస్తూనే ఈ బాడీని కూడా మనం డెవలప్ చేయాలి. అంటే మనం
కింద నుంచి స్టార్ట్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్స్, బాడీ లాంగ్వేజ్, తర్వాత ఎక్స్ప్రెషన్, తర్వాత డైలాగ్స్ వస్తాయి రెగ్యులర్ ప్రాక్టీస్లో. సో మనం వీటిని కూడా ఒక 3 months పాటు ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణ భయపడేది చెప్పాడు కదా, భయపడేసాను. అక్కడ ఒక కుక్క ఉంది. వాకింగ్ స్టైల్స్ నడిచాం, కాలు మాత్రమే వాడా రావడం. ఇప్పుడు చేతులు కూడా కుక్క ఉంది, అక్కడ తప్పించుకుని వెళ్ళాలి. అక్కడ టైగర్ ఉంది, అప్పుడు మళ్ళీ సేమ్ ఇంకా బెండ్ అవుతా, ఇంకా ఆలోచిస్తూ టైగర్ అమ్మో ఎప్పుడు వస్తుందో. అంటే ఆ వాకింగ్ స్టైల్స్కి మళ్ళీ బాడీ లాంగ్వేజ్, చేతులు, కొన్ని డైలాగ్స్, ఎక్స్ప్రెషన్ కూడా యాడ్ చేస్తూ బాడీ లాంగ్వేజ్ కూడా అదే వాకింగ్ స్టైల్స్కి యాడ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఒక దెయ్యం ఉంది, అప్పుడు అలాగే భయపడతాం, ఇంకా భయపడతాం. దెయ్యాన్ని చూసా సడన్గా తీసింది. ఇంకా భయం అది ఒక ఇలా ఇవన్నీ కూడా వాకింగ్ స్టైల్స్కి యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయడం కోసం మనం 3 నెలలు ప్రాక్టీస్ చేసిన వాకింగ్ స్టైల్స్ అనేవి కొంచెం మనకి ఉపయోగపడతాయి. అలాగే బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసినప్పుడు వాటిని కూడా లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి ఒక ముసలివాడు నడిస్తే ఎలా నడుస్తాడు, అంటే కాలు చేతులను బాగా పట్టుకుంటూ కొంచెం నడుస్తాడు. ఇంకా ముసలైపోతే ఎలా నడుస్తాడు, ఇంకా బెండ్ అయిపోయి కొంచెం బాడీ షేప్ వచ్చి ఇలాగే నడుస్తాడు. అదే ఇంకా ముసలైపోతే ఎలా నడుస్తుంది, ఒక చేతితో కర్ర పట్టుకుని అలా నడుస్తాడు. అదే ఇంకా ఎండదెబ్బ తగిలి ఇంకా ముసలి నడలేక మధ్యలో పడిపోతాడు. ఎలా పడిపోతాడు, ఇలా అంటే బాడీ మొత్తం ఉపయోగిస్తుంది. పడిపోవడం లేదా కూర్చోవడం లేదా పరిగెత్తడం, ఆలోచించడం, బుర్ర మొత్తం అంతను ఉపయోగిస్తూ మనం బాడీ లాంగ్వేజ్ని చేయాలి. అంటే బాడీని ముందు రెడీ చేయాలి. వాకింగ్ స్టైల్స్ తర్వాత బాడీ లాంగ్వేజ్ యాడ్ చేయడం అనేది ఇలా ఒక 3 నెలల పాటు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత బాడీ లెవెల్స్ కూడా, బాడీ లాంగ్వేజ్లో కూడా లెవెల్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే చెప్పాక ఉదాహరణ ముసలివాడు ఎలా నడుస్తాడు, ఇంకా ముసలికి ఎలా నడుస్తాడు, ఇంకా ముసలికి ఎలా నడుస్తాడు, ఇలా లేదు అలాగే మనం ఒక ఆవేశంగా నడిస్తే ఎలా నడుస్తాం, అన్నీ కూడా లెవెల్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా మనం కెమెరాతో రికార్డ్ చేసుకొని వాటిని మనం చూసుకొని ఎక్కడ లోపల ఎక్కడ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి యాక్టింగ్లో ఒక శవంలో పడుకోవడం కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి. అది కూడా అలాగే పడుకొని యాక్టింగ్ చేయడం, కూర్చొని యాక్టింగ్ చేయడం, అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి బాడీ లాంగ్వేజ్లో. ఉదాహరణ కూర్చోవడం, మామూలుగా ఆలోచించడం. అదే ఒక పేద వ్యక్తి వచ్చి కూర్చుంటే ఎలా కూర్చుంటాడు, ఇలా కూర్చుంటాడు. అదే ఒక రిచ్ మ్యాన్ వచ్చి కూర్చుంటే ఎలా కూర్చుంటాడు. అలా అన్ని రకాల కూర్చోవడం అటువంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక పూర్ ఎలా కూర్చుంటాడు,
ఒక రిచ్ పర్సన్ ఎలా కూర్చుంటాడు, అవి కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు బాడీ లాంగ్వేజ్లో. అలాగే పడుకోవడం కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఉదాహరణకి మనం పడుకొని ఏదో మెసేజ్ పెడుతున్నాం, ఇలా. అలాగే పడుకొని మనం సెల్ చూస్తున్నాం, ఇలా అన్నీ మనం పడుకోవడం, కూర్చోవడం, మొత్తం బాడీ మొత్తాన్ని ఉపయోగించి బాడీ లాంగ్వేజ్ చేయాలి. కాబట్టి బాడీ మొత్తానికి తగ్గట్టు అన్ని రకాల ఎక్సర్సైజులు మనం డైలీ ఒక 3 months ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా బాడీ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయడం అయిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, బాడీ లాంగ్వేజ్ని రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూశారు కదా. ఇలా మీరు కెమెరా ముందు బాడీ లాంగ్వేజ్ని ఆలోచిస్తున్నట్టం, భయపడుతున్నట్టం, ఇంకా భయపడుతున్నట్టం, ఇంకా అంతకంటే ఎక్కువ భయపడుతున్నట్టం లాంటివి మనం వాకింగ్ స్టైల్స్ సహాయంతో అలాగే బాడీ లాంగ్వేజ్ దానికి యాడ్ చేస్తూ మొత్తం బాడీ లాంగ్వేజ్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో చూశారు కదా. అలాగే కూర్చోవడం, ఒక పేద వ్యక్తి ఎలా కూర్చుంటాడు, ఒక ధనవంతుడు ఎలా కూర్చుంటాడు, పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాం, ఆలోచిస్తూ పడుకుంటే ఎలా పడుకుంటాం, ఏదైనా సరదా సెల్లో చూస్తూ పడుకుంటే ఎలా పడుకుంటాం, కాలు ఊపుకుంటూ, ఇలాంటివి కూడా మనం డైలీ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ బాడీ లాంగ్వేజ్ని కూడా ఒక 3 months పాటు మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో తర్వాత వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే వాటిని సరిదిద్దుకొని ఇంకా మంచి సబ్జెక్ట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.